తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి రావాలని కోరినా బీజేపీ ఎంపీలు రాలేదని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు ప్రజా సమస్యలు పట్టించుకోలేదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు కాంగ్రెస్ లీడర్లు. బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతుందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. ఆల్ పార్టీ ఎంపీల సమావేశానికి హాజరు కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరికీ ఫోన్ చేశారని చెప్పారు. సమావేశానికి తూతూ మంత్రంగా చెప్పారనడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వహించిన సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వస్తే బాగుండేదన్నారు. కిషన్ రెడ్డి గారు కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీఆర్ఎస్ లో ఉన్న రాజ్యసభ మెంబర్స్ కానివ్వండి, వాళ్లకు ప్రజల మీద గౌరవం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే. మరి ఒకరు వాళ్ళన్న రావాలి, వీళ్ళని అట్లా కూడా రాలేదు. కాబట్టి వాళ్ళకు ప్రజల మీద ఎలాంటి నమ్మకం లేదు. వాళ్ళకు దొంతు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర పన్నుడే తప్ప వేరే మార్గం లేదు. అటు బడ్జెట్ ఇవ్వకుండా ఇక్కడ అప్పుల పాలు చేసి మమ్ములను గాని మా ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది పెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మోత్కురావుపేట, చెందుర్తి, కలికోట, సూరమ్మ ప్రాజెక్ట్, మర్రిపల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల, వేములవాడ, తిప్పాపూరులో 6,85 లక్షల రూపాయలతో నిర్మించనున్న రెండో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు ఆది శ్రీనివాస్. వచ్చే వానాకాలంలోగా బ్రిడ్జి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఈ రోజు బ్రిడ్జీల పునర్నిర్మాణం, 3వ బ్రిడ్జి ఏదైతే వేములవాడలో చేసుకుంటున్నామో 10 సంవత్సరాల క్రితం అట్టాసంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు భూమి పూజ చేసి పట్టించుకోకుండా ప్రజలను మభ్యపెట్టిన తీరును ఎండగడుతూ గత 10-15 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి పనిని ఈరోజు చేయాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగానే పడావు పడ్డటువంటి ఈ బ్రిడ్జి యొక్క కథ, ప్రజలు కోరుకున్నటువంటి ప్రతి అభివృద్ధి పనిని ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేసి ముందుకు పోతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఆలయం ముందు, వెలుపల గోదావరిలో చలువు పందిళ్లు వేయటం వంటి పనుల్లో ఎందుకు ఆలసత్వం వహిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి 6 సభ్యులతో స్టేట్ కమిటీని నియమించింది పీసీసీ. కమిటీలో బెల్లయ్య నాయక్, వంశీ చంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వెన్నెల గద్దర్కు స్థానం దక్కింది.